శరీర సాధకం కొంచెమై ఉండునని ఏ రీతిగా అయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఆ సాధకాన్ని సాధించి కొంతకాలం ఉండగలడు. ఆ తర్వాత తను పొందిన మారు మనసు విషయమైన సరైన అవగాహన లేకపోతే ఖచ్చితంగా ఏం చేస్తాడండి? మరలా పాపం చేస్తాడు. ఒక విశ్వాసి బాప్తీసం తీసుకున్నా కూడా పాపం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? తాను ఏ రీతిగా అయితే జీవించాలో ఆ జీవితం జీవించకపోవడమే ప్రియులారా. కాబట్టి పాపం చేసే విషయంలో అవిశ్వాసి కానీ విశ్వాసి కానీ ఒకసారి తాను నిర్ణయించిన ఏదైతే ఉందో ఆ నిర్ణయించిన విధానాన్ని స్థితిని నమ్మి అనుసరించుకోవడం ద్వారా జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఒక అవిశ్వాసి ఆ రీతిగా జరిగి కేవలం సువార్త నమ్మడం అనేదే మారు మనసుగా తీసుకుంటే ఆ తర్వాత జరిగే తనలో కలిగే ప్రతి పరిపూర్ణత విశ్వాసం ద్వారా కలిగేది ప్రియులారా.